హలో వ్యూవర్స్, శ్రవంతిస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎగ్ కీమా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక టమోటా, 5 గుడ్లు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఎగ్స్ గిన్నెలో వేసుకొని వాటర్ పోస్తున్నాను. ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్స్ బాయిల్ అయినప్పుడు క్రాక్స్ వస్తాయి. అప్పటి వరకు మన ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకుందాము. మన ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ని నీట్గా ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుడ్లని సన్నగా తురుముకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇందులో 3 మొగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ని గరిటెతో కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆనియన్స్తో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మసాలాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమోటాలు కూడా వేసుకోవాలి. ఈ టమోటాలను బాగా మగ్గనించుకోవాలి. టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్లు తీసుకొని 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. వావ్, ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేద్దామా. ఈ ఎగ్ కీమా చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రకం వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ.